హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్ పునుగులు. ఒక గిన్నెలోకి మిగిలిపోయిన దోస పిండి తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సాల్ట్, కొంచెం రుచికి సరిపడా సాల్టు, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం పిండి అంతా మంచిగా కలుపుకోవాలి. మనకు పునుగులు వేసుకునేటట్టు కొంచెం చూసుకొని పిండి పడితే ఇంకో స్పూన్ అయినా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు గోధుమ పిండి. మైదా పిండి కూడా వాడుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను. పిండి కలపడం అయిపోయింది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడవ్వనివ్వాలి. ఆ తర్వాత మంటని సిమ్‌లోకి పెట్టుకొని అప్పుడు పునుగులు వేసుకోవాలి. మంటని మీడియంలోనే ఉంచి కాల్చుకోవాలి. లేకపోతే పునుగులు పైన కలరొచ్చేసి లోపల పునుగులు పచ్చిగా పిండుంటది. ఫ్రై అవ్వవు. పునుగులు వేసుకోవడం అయిపోయింది. మంచిగా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచిగా పునుగులు కాల్చుకోవాలి. ఈ కలరొస్తే సరిపోతది. కాలిపోయినాయి పునుగులు. ఒక గిన్నెలోకి తీసుకుందాం. మన పునుగులు రెడీ అయిపోయినాయి. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇవి ఉల్లిపాయ పచ్చడితో అయితే కాంబినేషన్ సూపర్‌గుంటది. మన రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.